ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నిర్మించినటువంటి జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ చేరుకుంది. నేడు గాంధీ భవన్కు కురియన్ కమిటీ రానున్నారు. తెలంగాణలో 8 స్థానాల్లో ఓటమి అంశంపై కురియన్ కమిటీ చర్చించనున్నారు. కాంగ్రెస్ గెలుస్తుందనుకున్న లోక్సభ స్థానాల్లో ఓటమికి కారణాలపై వారిని కమిటీ సభ్యులు ఆరా తీస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ కమిటీకి సంబంధించిన సమావేశాలు చర్చల్లో రెండో రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. లోక్సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటమికి కారణాలను అడిగి తెలుసుకుంటారు. 3వ రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నియమించినటువంటి జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ చేరుకుంది. నేడు గాంధీ భవన్కు కురియన్ కమిటీ రాబోతున్నారు. మొత్తం తెలంగాణలో 8 స్థానాల్లో ఓటమి అంశంపై కురియన్ కమిటీ చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, కాంగ్రెస్ హైకమాండ్ నియమించినటువంటి కమిటీ ఈరోజు హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. వారి కార్యాచరణ ఏంటి? అసలు ఎవరెవరితో భేటీ అవ్వబోతున్నారు? ఏ అంశాలను పరిశీలించబోతున్నారు? ముందు ఏదైతే ఏఐసిసి నియమించింది, కొన్ని రాష్ట్రాల కమిటీలను నియమించింది. ఎందుకంటే ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్న దగ్గర కావచ్చు, పార్టీ బలంగా పటిష్టంగా ఉన్న దగ్గర కూడా ఏదైతే ఓడిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏఐసిసి కొన్ని కమిటీలను నియమించింది. మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, కర్ణాటక, ఇటు తెలంగాణకు సంబంధించి కురియన్ కమిటీని నియమించింది. కమిటీలో 3 సభ్యులు ఉన్నారు. అయితే ఆ కమిటీ చేసే యాక్టివిటీ మాత్రం పూర్తిగా అసలు పార్టీ ఇక్కడ ఎందుకు ఓడిపోయింది, ఎందుకంటే దాదాపుగా చూసినట్లయితే పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 6 నెలలు కాదు, 6 నెలల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకే పరిమితమైంది. ఒక పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయం చూసినట్టు సరిగ్గా 12 స్థానాలు గెలిచే సత్తా ఉన్నా కానీ 8 స్థానాలకే పరిమితమైంది. అయితే బీజేపీ మాత్రం రెట్టింపు స్థానాలు గెలుచుకుంది. అసలు ఎందుకు గెలుచుకుంది? బీజేపీ ఎందుకు బలపడింది? కాంగ్రెస్ ఎందుకు బలహీనపడింది? 6 నెలల్లో కాంగ్రెస్ పాలన సరిగ్గా లేదా బలహీనమైన అభ్యర్థులు పెట్టడమే పార్టీకి కారణం అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం కొన్ని నివేదిక ఇవ్వడం జరిగింది. పూర్తిగా టీఆర్ఎస్ ఓటు బదిలీ కావడంతోనే బీజేపీ బలపడింది అని చెప్పేసి. అయితే ఈ రోజు కురియన్ కమిటీ మాత్రం నేరుగా గాంధీ భవన్ లో ఓడిపోయిన అభ్యర్థులు, అలాగే గెలిచిన అభ్యర్థులు, ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్లు, ఆ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవ్వాలి. వారితో ముఖాముఖి 1 to 1 కూడా వారు సంభాషిస్తారు. అసలు పార్టీలో మీకు ఎవరు సహకరించలేరు, ఎందుకు ఓడిపోయారు, దానికి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా కురియన్ కమిటీకి నివేదిక సమర్పిస్తుంది ఏఐసిసికి. దాని ఆధారంగానే అసలు ఎవరు పని చేయలేరు వారిపై కూడా వేటుపడే అవకాశం ఉందని చెప్పారు. ఎందుకంటే పార్లమెంట్ సంబంధించి ఒక్కొక్క మంత్రికి కూడా పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్లు ఇచ్చారు. ఆ ఇన్ఛార్జ్ మంత్రులు పని చేశారా లేదా, అసలు ఎక్కడ ఇద్దరి మధ్య సమన్వయ లోపం జరిగింది అన్న దానిపైన పూర్తిగా కురియన్ కమిటీ పనిచేస్తుంది అని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ సందీప్.